Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఓకే. అలాగే మా శ్రీరాజు ఉన్నాడండి. శ్రీరాజు అక్కడ కొనుక్కున్నాడు. అక్కడ ఒక ఒక అరెకరం లోపే కొనుక్కున్నాడు. ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాడు, ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడు, ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు, ఒక 2 థియేటర్లు పెట్టుకున్నాడు. ఇదంతా అరెకరం లోపలనే. చూసాంలేండి, దాని పేరు కూడా ఆ ప్రకృతి వేదిక. ప్రకృతి వేదిక. ఇవ్వండి నాకున్నాయి. ఇంతకు తప్పించి ఎవరి కాడు డెవలప్ చేసుకున్నాయి తప్పితే నేను ఆస్తులు విభజించడానికి నా దగ్గర ఉన్న ఆస్తులు ఏంటండి? నేను విభజించవలసిన ఆస్తులు ఆడొక చిన్న గుడిసా, ఈడొక చిన్న చాలా సింపుల్ విభజించవలసి పాక ఉంది, నేను చిన్న గుడిసే అన్నట్టు. అలా కాదు, నేను విభజించవలసి వస్తే నేను చెప్పాను చూడండి, 2 ఎకరాలు 2.5 ఎకరాలు మాడు ఆ అదే ఒక్కటే విభజించగలిగితే ఈ కాలేజీలను విభజించలేను. ఏమండి పెట్రోల్ బంక్ పెట్టాం మేము కొత్తగా, మీరు తెలియదేమో, తెలుసా? తెలియదు, ఐడియా లేదు. పెట్రోల్ బంక్ ఒకటి కొన్నాయండి. పెట్రోల్ బంక్ అన్నా పక్కన ఇంకోటి ఫ్రీగా పోస్తారా? అది అజమాయిషీ చేసింది మా ఆవిడ, కాబట్టి ఆవిడ నాకే పోయింది. ఆ పక్కనే పెట్రోల్ బంక్ పక్కనేనండి ఒకటి కైండ్నెస్ వాళ్ళని పెట్టాం. అంటే మీరు వచ్చి ఎవరన్నా ఇవ్వచ్చు బట్టలు, పనికొచ్చి ఎవరన్నా లేనోళ్ళు వచ్చి బట్టలు తీసుకెళ్ళిపోవచ్చు. మానవత్వపు గోడ అని చెప్పి పెట్టాం ఆ పెట్రోల్ బంక్ దగ్గర. ఇప్పుడు వెళ్ళినప్పుడు అలాగ ఒకసారి చూడండి. కాబట్టి ఈ ఆస్తులన్నీ పవర్లో ఉన్నప్పుడు ఒక్క ఆస్తి కూడా నేను అదే 10 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటే ఆస్తులను పెంచుకున్నారు. ఈ 10 ఏళ్ళ హర్ష కుమార్ గారు రాజకీయాల్లో ఉండి ఉంటే ఆస్తులు ఆరతి కర్పూరం అయ్యేటి అనేది ఖచ్చితంగా ఆస్తులు పెంచుకున్నారు కదా. అంటే నేను 91లో కాలేజీ పెట్టిన తర్వాత 2004లో నేను 2002లో బాగా దెబ్బైపోయాను మేయర్ ఎలక్షన్కి. 2004 వరకు నేను ఏదైతే కొన్నానో ఆ ఆస్తులే నాకు ఉన్నాయండి. దాని మీద నేను ఎందుకు ఎక్కడ కొన్నానంటే నేను ఈ రోజున ఇండిపెండెంట్గా ఉండడానికి, ఇండివిజువల్గా ఉండడానికి, పార్టీలో నా సీట్ ఏమన్నా నేను తెచ్చుకోవడానికి, నేను ఎవరినన్నా ఎదిరించడానికి గల కారణం ఏంటంటే నా కాలేజీ నాకు అంబేద్కర్ కూడా కాలేజీ పెట్టిన తర్వాత నాకు నా స్వయం శక్తి అండి, నా స్వయం శక్తి. ఒక సంఘంలో నాకు ఒక సోషల్ స్టేటస్ వచ్చింది, ఎకనామిక్ స్టేటస్ వచ్చింది కాలేజీ వల్ల. అందుగురించే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేయర్ టికెట్ కూడా జక్కంపూడి, అరుణ్ కుమార్ వీళ్ళందరికీ ఎగ్నిస్ట్గానే తెచ్చుకున్నాను. నేను ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయదు. ఎప్పుడు కూడా నేను పోరాటం చేసే టికెట్లు తెచ్చుకుంటాను తప్పితే ఊడిగం చేసి ఎప్పుడు టికెట్ తెచ్చుకోను. దట్ ఈజ్ హర్ష కుమార్. తగ్గినోళ్ళ కాదు హర్ష కుమార్. ఎందుకు వచ్చింది ఇదంతాను? నాయన ఎకనామికల్ స్టేటస్ నాకు ఉండడం బట్టి. అది ఎందుకు వచ్చింది? నేను కరెక్ట్ టైంలో నేను కాలేజీ పెట్టుకుని సంపాదించుకున్నాను. కాలేజీలో నేను సంపాదించుకున్న డబ్బులతోనే ఈ జలసాలన్నీ. ఎప్పుడైతే 2014 జలసాలు చేస్తున్నారు బాగా కాదు కానీ నిజంగానే చెప్తున్నా. 2014లో అంటే నేను 2014లో పాలిటిక్స్ అయిపోయిన తర్వాత 224 10 సంవత్సరాలు పాలిటిక్స్ అయిపోలే, 10 సంవత్సరాలు దూరం పెట్టారు. కాదు కానీ 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు నేను హ్యాపీగా ఈ రోజున ఈ సెంట్రల్లో చంద్రబాబు నాయుడు 2 కోట్ల పైన బాకీ నాకు. మీకా వ్యక్తిగతంగా అప్పించారు? కాదండి, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ జగన్ అప్పించారు. వీళ్ళందరేమో 2.5-3 కోట్లు ఒకరు బాగా అవి కానీ ఇచ్చేస్తే మాకు ఇంకా హ్యాపీ. 500 కోట్ల పైన ఆస్తి పెట్టుకొని 2 కోట్లు 3 కోట్లకి ఏంది హర్ష కుమార్ సార్ మీరు కూడా? 500 కోట్ల ఆస్తి ఏంటండి? కూడా మొన్న 100 కోట్లు అన్నాడు, మీరు 500 కోట్లు అంటున్నారు. 500 కోట్లు కాదు కానీ ఓ పని చేస్తారా, నాకు ఏమేమి ఉన్నాయని ఇచ్చేస్తాను మీకు. ఓ 10 కోట్లు ఇవ్వండి. నాకు 10 కోట్లు ఉంటే నేను ఇట్లా ఇంటర్వ్యూలు చూసి చేయకోకుండా హ్యాపీగా వ్యాపారం ఇంటర్వ్యూల కోసం 10 కోట్లు నాతో. అలాగా మన మీద రూమర్లు ఉంటాయండి. నిజాలన్నీ మన మనసాక్షికి తెలుస్తాయి, పైన దేవుడికి తెలుస్తుంది, ఏమంటే కుటుంబ సభ్యులకు తెలుస్తుంది, కుటుంబంలో ఉన్న భార్యకి, కుటుంబ పిల్లలకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం అరికట్టలేం, ఎలాగ నడుస్తూనే ఉంటాయి. రైట్ సార్. ఒకటే, మీరు గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదం మీకు లేకపోయినా ఒక రకంగా ఆయనతో విభేదించేవారే మీరు కొన్ని సందర్భాల్లో. ఆ సమయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదం లేకపోతే ఎవ్వరికి కూడా టికెట్ వచ్చే అవకాశమే లేదు ఇక్కడ. ఆ స్థాయిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు
అప్పటికి మీరు కేంద్రంతో మీరు డైరెక్ట్గా ఇది చేసుకొని 2 సార్లు అక్కడి నుంచి ఢిల్లీ నుంచే మీకు టికెట్ వచ్చిందన్నమాట. ఆ స్థాయిలో కేంద్రంతో అంటే ఢిల్లీ పెద్దలతోనే, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలతోనే అంత సయోధ్య కుదుర్చుకున్న మీరు ఈరోజు మీకు ఏపీసీసీ అధ్యక్షుడిగా ఇవ్వడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందా పార్టీ? మీతో డబ్బు లేదనే, అంటే మీకు ఆ చావ లేదనే, ఇప్పుడు అప్పుడున్న కసి అప్పుడున్న జీలు ఇప్పుడు లేదా హర్షకుమార్లోనే మనం ఆలోచిస్తుందా? అంటే దేనికన్నానండి రాసిపెట్టి ఉండాలి. రాసి పెట్టడం ఏంది అలా కదా. ఇప్పుడు ఎందుకంటే 2 సార్లు ఎంపీని అయ్యానంటే రాజశేఖర రెడ్డి గారికి ఆయన అపోజిషన్ చేసినా కానీ టికెట్ వచ్చిందంటే ఏ శక్తులు పనిచేస్తాయి కదా. ఇప్పుడు జనరల్గాను అప్పుడంటే యూత్ అది సోనియా గాంధీ గారు అన్నీ చూసేవారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయన ఎక్కువగా పార్టీ కన్నా దృష్టి ప్రభుత్వం, అంటే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టాలి అన్న విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. పార్టీ నడిచిపోతుంది కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అధికార పక్షమైన మోడీని ఎలా ఇరకాటం పెట్టాలి, ఎలాగ ఇచ్చేయాలి, ఎలాగ కాంగ్రెస్ని మళ్ళీ బ్యాక్ చేయాలి అన్న దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది. ఆయన కాన్సన్ట్రేషన్ చేశాను. కానీ పార్లమెంట్కి వెళ్ళే రాహుల్ గాంధీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా అసలుకి స్టైల్గా మీలాగా జిబ్బా డిగ్నిఫైడ్ పోలే కానీ టీషర్ట్లు వేసుకొని ఆ విధంగా వెళ్ళడం ఏంటి అనేది చాలా మంది అంటే ఇది అంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరూ తెల్లబట్టలు వేసుకునేవారు. రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం బుచ్చి చౌదరి గారు మినిస్టర్ అయినప్పుడు టక్ చేసుకుని రావడం చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత ఇప్పుడు కూడా కొంతమంది టక్ చేసుకుని వెళ్తారు, ఇది కోట్లు వేసుకుని వెళ్తారు. అంటే మన కల్చర్ అంతా మారిపోతూ ఉంది. ఖద్దర్ నుంచి మామూలు డ్రెస్ నుంచి ఆ మార్పులో భాగంగా ఈ రాహుల్ గాంధీ లాంటి కుర్రోడైనా కొద్దిగా మా తరంతో తర్వాత తరం కాబట్టి కొంచెం అందరూ కొంచెం ఆయన కుర్రోడు కాదు కానీ కొంచెం చిన్నోడే కదా మాకన్నా, మా తర్వాత తరం కాబట్టి ఆ ఉద్దేశంలో ఆయన అటువంటి ఆయనకి ఇష్టం కూడా. టీషర్ట్ పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్ గారు కుర్రోడా? జగన్ కూడా కుర్రోడే కూడా ఎంత డిగ్నిఫైడ్ వేసుకుంటాడు కదా డ్రెస్ అయినా. జగన్ కూడా అంటే జగన్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ నాన్నగారు పంచి కట్టి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ దాకా ఇదే వేసుకుని ఇక్కడికి మడతెట్టేవాడు. ఈ మడత రాజశేఖర రెడ్డి గారిని చూసే నేర్చుకున్నాను. ఇక్కడ దాకా మడత పెట్టడం. జగన్ కూడా ఇక్కడ దాకా మడత పెట్టడం. అది ఆ స్టైల్ జగన్కి కరెక్ట్గా సూట్ అయింది. లోకేష్ గారు యూతే ఈరోజు డ్రెస్ కోడ్ బాగా మెయింటైన్ చేస్తాడు. ఆయన లోకేష్ కూడా బాగానే డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. రాహుల్ గాంధీ గారికి ఏంటంటే ఆయన పాదయాత్రలో కూడా టీషర్ట్ ఇట్స్ మోస్ట్ కన్వీనియంట్ డ్రెస్ అండి. బయట పాదయాత్రలో టీషర్టు లోయరు అది మోస్ట్ కన్వీనియంట్ ఓకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది అతనికి. కానీ పార్లమెంట్ కదా, దానిపైన విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు టీషర్ట్ వేసుకొని పోవడం ఏంటి, ఇటువంటి టీషర్ట్లు వేసుకొని కండాలు చెప్పుకొని పోవడం ఏంటి అని చాలామంది విమర్శిస్తున్నారు కదా. అంటే ఆయనకి అది ఇష్టం, ఇంకా మనం ఏమని చెప్పగలం. నాకు హర్షకుమార్ గారు మంచి జిబ్బాయస్, లాంగ్ జిబ్బాయస్, ఎంత స్టైల్గా హ్యాపీగా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు. ఆయనకి అది టీషర్ట్ బాగా ఇష్టం అనుకుంటండి. ఓకే, ఆయన టీషర్ట్ గురించి మనం పక్కన పెడితే లాస్ట్ ఇంటర్వ్యూలో సంవత్సరం తర్వాత రండి వాట్ ఈస్ హర్షకుమార్ అని చూపిస్తాను, మీరు నేనంటే ఏంటో మీకు తెలుస్తుంది అన్నారు. పీసీసీ నా ఇంటికి వస్తుంది అన్నారు కదా మీరు. 1 year అయిపోయి పీసీసీ వస్తుందని అనలేదు. మరి ఏమొచ్చింది? మీరు ఏమన్నారంటే నాతో అప్పుడు నేను చూస్తాను మీరు జగన్ దగ్గరికి వెళ్ళిపోతారు అని అన్నారు. అవును, వెళ్ళనండి నేను ఎట్టి పరిస్థితి. జగన్ దగ్గర మీరు వెళ్ళలేదా, రాణించుకోలేదా? మీరు ఏదనుకుంటే అన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి మీరు ఏదనుకుంటే. ఓకే, ఏంటి అసలుకి ఒకవేళ ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, వైసీపీ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మీరు 2 టికెట్లు అడుగుతున్నారంట కదా. ఒక టికెట్ మీకు ఎంపీగా, ఒక టికెట్ చిన్న కుమారుడు సుందరికి ఒక టికెట్ కావాలని అడుగుతున్నారంట కదా. మా పెద్దోడు ఏం పాపం చేశాడు మరి? ఏందమ్మా ఇటీవల పెద్ద కుమారుని పక్కన పెట్టి చిన్న కుమారుని ప్రోత్సహిస్తున్నాడు హర్షకుమార్ గారు అనేది బయట వినిపిస్తుంది అనమాట. తప్పండి. అంటే అసలు ఆ థాట్ కానీ ఆ ఆలోచన కానీ ఏ పార్టీ దగ్గరికి వెళ్ళడం కానీ అడగడం కానీ అన్నది
అసలు ఆ థాటే లేదు.